డబ్బులు తీసుకొచ్చాడు కట్టు కాలేజీలకి. ఏ ప్రజలకి ప్రయోజనమే కదా నువ్వు చేసేటటువంటి పని. 8,000 కోట్ల అప్పు రాదా నీకు రాష్ట్రానికి? వారానికి 1,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటా 8,000 కోట్ల అప్పు దొరకదా నీకు? ఆ అప్పుతో నువ్వు ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ నువ్వు కంటిన్యూ చేస్తానంటున్నావుగా. దీంట్లో కూడా ఆ సెల్ఫ్ ఫైనాన్స్ తో నీకే డబ్బులు వస్తాయి కదా. మరి ప్రైవేట్ వాడు ఎందుకు ఇందులో మధ్యలో? అందులో ప్రైవేట్ వాడు పెట్టుబడి పెడతాడు, వాడు లాభం చేస్తాడు. ఆడు పెట్టుబడి పెడితే లాభం వస్తున్నప్పుడు నీకు రాదా ప్రభుత్వానికి? అంటే అక్కడ ఖచ్చితంగా కిడ్ బ్యాక్స్ గురించి ఆలోచించి చేస్తున్నటువంటిది అన్నది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటిది. అది కాదు అని చెప్తే సరే నమ్మేటటువంటి వాడిని నమ్మమందాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు రేపు పొద్దున జగన్ రాడు అనుకున్నటువంటి వాడు జగన్ వస్తాడు అనుకున్నటువంటి వాడు అవన్నీ తీసేయండి. వీళ్ళు గనక డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి, వాళ్ళ పార్టీ వాళ్ళే ఎవడో ఒకటి తీసుకుంటాడు అక్కడ కాలేజీ. వీళ్ళకి డబ్బులు ఇచ్చారనుకోండి, అది రేపు లాభం వస్తుందా లేదు, రేపు జగన్ వచ్చినా కూడా తట్టుకోగలిగి కోర్టుల్లో కేసులు వేసి నిలబడగలం అనుకునేటటువంటి వాడు, లేదా జగన్ జీవితంలో రాడు 15 సంవత్సరాలు అని నమ్మేవాడు రావాలి అక్కడికి. బేసిక్ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే రేపు జగన్ తీసుకోగలడు ఆయనకి చెప్పలేం. చెప్పేసారు నోటితో చెప్పడం కుదరదా? రేపు పొద్దునాడు కోర్టుకి వెళ్ళలేడా? ఇప్పుడు ఇదివరకు ఫీజులకు సంబంధించి విచిత్రం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే మీడియా తర్వాత ఈ మేధావులు కూడా అమ్ముడుపోతున్నటువంటి సిచ్యువేషన్ లో వస్తున్న సమస్య. క్లియర్ కట్ గుర్తుకు తెచ్చుకోండి.